హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి వీటిని శివుడి పూలు అంటాం కదా. చాలా రోజుల తర్వాత మా ఇంటి దగ్గర చెట్టుకి పోసినాయి శివుడి పూలు. చూడండి ఎంత చక్కగా అందంగా ఉన్నాయో. శివుడి పూలు భగవంతుడికే కాదండి, మనం కూడా వీటిని ఒక 6 పూలు తీసుకుని నీటిలో మరిగిస్తే ఆ రంగంతా నీళ్ళని నీలరంగు అవుతాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి 6 పూలని శుభ్రం కడిగి మరిగించి తాగితే ఆ నీళ్ళు చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు ఆయుర్వేద డాక్టర్లు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు. అలాగే దీనికి దొండతేగ కూడా ఉందండి. దొండతేగ కూడా దొండకాయలు కూడా కాసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి రకరకాల పూల చెట్లు ఉన్నాయి మా ఇంటి దగ్గర. ఇవన్నీ కూడా ఎలాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వర్షం బాగా పడుతుంది, వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షంతో తాగి రైతులు ఊడి పూసుకోవాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మనందరం కూడా ఈ వర్షాకాలం దూర ప్రయాణం చేయకండి. అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందరూ బాగుండాలని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి ఒకటే వాన 4 రోజులు బట్టి ఒకటే వర్షం పడుతుంది. పిల్లలందరికీ ఈరోజు శనివారం, కొంతమంది స్కూల్కి సెలవు ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఓకే, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి కోరుకుందాం. మీ అందరికీ శ్రీరామ్ రక్ష. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.